నాయకత్వ పాత్ర లేకుండా పోయింది. ఒక గ్రామంలో పెన్షన్లు వస్తే 100 వచ్చినా 200 వచ్చినా 500 వచ్చినా సర్పంచ్కి తెలియపాయి, ఎంపీటీసీ తెలియపాయి, కార్పొరేటర్ తెలియపాయి, కౌన్సిలర్ తెలియపాయి. ఎట్లా లింకు లేకుండా పోయింది. పార్టీకి ప్రభుత్వ కార్యక్రమాలకి లింకు లేకపోవడం అనేది ఏదైతే ఉందో అది ప్రధానంగా నష్టం కలిగించింది. దానికి తోడు ఆ 420 గాండ్లు ఇచ్చిన ఆ 420 హామీల విషయంలో కొంత ప్రజలు మోసపోయినరు. ఆ విషయంలో మన వాళ్ళు ఫెయిల్ అయినరు అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా రివ్యూ చేసుకున్నాం. వాస్తవానికి మరి మనకు తెలియదా ఆ హామీలు మనం మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయినాం? కేసీఆర్ గారు ఎన్నో ఆలోచించిన నాయకుడు కదా, రాదన్న తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఎవడో మేము పెద్ద మునగాండం టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం, ఇది మగల పుట్టింది పుబ్బల పోతుంది అని చెప్పి ధీరాలు పలికిన వాళ్ళనే మట్టి గరిపించి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్కు ఎందుకు ఈ విషయం అందలేదు అని చెప్పి చాలామందికి అనుమానం. కానీ ఈ అలవిమాలిన హామీలు ఇచ్చి రేపు ప్రజలు ఇంటి ముందర కూర్చుంటారు, వచ్చి చేయలేనివి, సాధ్యం చేయలేనివి, అమలు చేయలేనివి చెప్పకూడదు మనం అని చెప్పి ఒక పద్ధతిగా ఆలోచించే నాయకుడు మన నాయకుడు. మన వాళ్ళు కూడా ఇంకా చాలా హామీ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి పెట్టినా చేయలేనివి, సాధ్యం కానివి మనం ఒప్పుకోకూడదు. ఎప్పుడైనా కావాలంటే ప్రజలు ఇష్టం లేకపోతే ఒకసారి రెస్ట్ తీసుకుందాం, తప్పులేదు. కానీ చేయలేని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి, ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో హామీలు ఇవ్వకూడదు అని చెప్పి బలంగా నమ్మే నాయకుడు మన నాయకుడు కేసీఆర్. అందుకనే ఈ 420 గాళ్ళలాగా మనం 420 హామీలు ఇవ్వలే. ఏం జరుగుతుంది ఇవాళ? బొక్క బోర్ల పడ్డారు మొదటి అసెంబ్లీలోనే. వాస్తవానికి మన నాయకుడు కేసీఆర్ గారు మాకందరూ కూడా పిలిచి, మీరు తొందరపడి ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయకండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కుదురుకోనివ్వండి, 3 నెలలు కాకపోతే 6 నెలలు ఓపిక పడదాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అప్పుడు నిలబెడదాం, అప్పుడు గల్లా పడదాం, కానీ మీరు మాత్రం తొందరపడొద్దు అని చెప్పారు మాకు. మేమందరం కూడా అదే భావనతో ఉన్నాం అసెంబ్లీలో. వాళ్ళే వచ్చి 100 రోజులు కావాలని అడిగింది. 9వ తారీఖుకే ఇస్తాం. ఎవరైనా లోన్ లేని వాళ్ళు ఉంటే, రుణమాఫీ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఎంబడిపై తెచ్చుకోండి బ్యాంకుకు, 2 లక్షల మాఫీ మా సోనియమ్మ పుట్టినరోజు నాడు ఆమె ఇచ్చిపోతుంది అని చెప్పింది. రైతు బంధు వేయడానికి సిద్ధపడితే 3 రోజుల ముందట మనం ఎన్నికల కమిషన్కు అప్పీల్ చేయడమే కాకుండా ఆపమని, రైతులారా ఇప్పుడే ఏం తీసుకోవద్దు, మీరు 10,000కు 9 నాడు చూడండి 15,000 ఎంబడి ఇస్తామని చెప్పి మాట్లాడింది. ఒకటి అన్ని హామీలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయింది. సరే, అయినా మనం తెల్లారి మళ్ళీ మాట మార్చి 100 రోజులు కావాలని అడిగింది. 100 రోజులైనా ఆగుదాం, మేము ఆల్రెడీ కేసీఆర్ 200 రోజులు ఆగమని చెప్పిండు, మీరు 100 అడిగారు కదా సరే అని అనుకున్నాం. తెల్లవారి మొదలు పెట్టగానే అర్థమైంది. పుస్తకం ముందర పెట్టుకుంటే బర్లకానికి పోయిన ముందర పుస్తకం పెడితే ఏమవుతుందో వాళ్ళ పని కూడా గంతే అయింది. పరిపాలన చేయడానికి ఏమి అర్థం కావట్లేదు, వాడి చేతగాంతనాన్ని మన మీద పడేద్దాం అనుకున్నాడు. దాని కొరకు మన మీద ఏదో వంకబెట్టడం కొరకు అసెంబ్లీ పెట్టి ఏదో దీంట్లో ఇది అప్పయింది, దాంట్లో అది అప్పయింది,
చెప్పి మనం ఏదో పడేద్దాం అనుకుని తెలియదు ఒక పని చేసేది. ముఖం మీద కొట్టినట్టు సమాధానం చెప్పినా వెళ్ళెలకల పడ్డారు. అప్పు అనేది ఉంటుంది. ఇలా మళ్ళీ నాకు ఇంత ఆస్తున్నా ఇది కట్టాలంటే దీనికి అప్పే తీసుకుంటాడు. అప్పు తీసుకోకుండా ఉన్నాడు, తప్పకుండా బ్యాంక్ నుంచి వెళ్ళి అప్పు తీసుకొచ్చుకొని వాడతారు. అప్పు తీసుకోకుండా వాళ్ళు ఎవరు ఉంటారు? ఆదాయం అంటోడు 13 లక్షల కోట్లు ఉన్నాయి అని అంటే సగంలో అప్పే ఉంటుంది. అమ్మానికి 5-6 లక్షల కోట్లు ఉన్నాయంటే అందులో అప్పే ఉంటుంది. గంతెందుకు? ఇప్పుడు రైతుకే చెప్తుంటే నువ్వే అప్పు తెచ్చుకోపోమని నువ్వే చెప్తుంది 10 రోజుల ముందట. అర్జెంటుగా పోయి అప్పు తెచ్చుకోండి అని చెప్పిన నీకు అప్పు ఉండటం తప్పు, అప్పు చేసిపోయిండు, నవ్వుకుంటారు ప్రజలు. రోజు పొద్దున 90 రూపాయలు అప్పు తీసుకొని కూరగాయలు అమ్ముకుంటూ కావచ్చు, పండ్ల బండి అమ్ముకుంటూ కావచ్చు, ఆఖరికి రోడ్డు మీద మిర్చి బండి వేసుకుంటూ కావచ్చు, 90 అప్పు తీసుకొని పోయి 100 కడతారు సాయంత్రం. గది కూడా తెలియని దద్దమ్మలు మేమేందో చేస్తామని ఉరికొచ్చింది. చేయి నేను వద్దనులే, అర్థం కాకపోతే 2 రోజులాగు నన్ను ట్యూషన్ పెట్టుకో, మళ్ళీ నన్ను తీసుకుపోయి పెట్టుకో చెప్తాడు. బ్రహ్మాండంగా పరిపాలన చేయి. ఎట్లా చేయాలనో, అప్పు ఎట్లా చేయాలనో, అభివృద్ధి ఎట్లా చేయాలనో తెలివి ఏడవాలి. మొదట్లోనే 4 రోజులు అప్పని ఏడిచారు. ఇక నిర్ణయాల ప్రతిదానికి కేసీఆర్ చేపట్టే కరెంట్ వస్తలే. ఊరిమ్మ కేసీఆర్ ఆరోగ్యం బాగాలేక కాడ హాస్పిటల్లో ఉండే, ఇంటికాడనే ఉండే, కేసీఆర్ వచ్చి కరెంట్ ఆపినాడు నువ్వు కరెంట్ ఇస్తానంటే. అదేదో కాలువ నీళ్ళు వస్తలేవు అంటే కేసీఆర్ చేపట్టి వస్తలేవు అంటే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు కేసీఆర్ ఉన్ననాడు వచ్చిన ఇవాళ రావట్లేదు అంటే కేసీఆర్ వల్లనే రావట్లేదు అనుకుంటే కేసీఆర్ కాళ్ళకాడనే పడిపోయిస్తాడు. కేసీఆర్ బ్రహ్మాండంగా చెప్తాడు, పడు నువ్వు కేసీఆర్ కాళ్ళ మీద వచ్చి మాకు చేసుకోవస్తలేదు సార్ చెప్పుదని. రాష్ట్ర అభివృద్ధి కొరకే కాబట్టి సిద్ధంగా ఉన్నాం సలహాలు ఇవ్వటానికి. ఆ విఘ్నత లేదు. పోరంబొక్కు మాటలు, చిల్లర చేష్టలు, ప్రజల తరఫున ఒక మాట అడిగితే దాడులు చేస్తాం. బొమ్మరావరం పోతే మొన్న రైతులు అడుగుతున్నారు, అరే ఇంకా రైతు బంధు పడకపోయా, ఎవరో లేచి రైతు బంధు పడతలేదు సార్ ఎప్పుడు పడుతుంది అన్నందుకు రైతు బంధు పడలేదని వచ్చి చెప్పుతాం కొట్టమని మాట్లాడింది వాడు చిల్లరగాడు. నిన్న మన చైర్మన్ సందీప్ రెడ్డి వేదిక మీదనే ఉండి పక్కన నిలబడి మాట్లాడిండు. వెంకరెడ్డి గారు మీరు చాలాసార్లు వస్తున్నారు ఇటు, నిజమే, ఇక రైతులు అడుగుతున్నారు, రైతు బంధువులు అడిగితే మీరు చెప్పుతాం కొడతా అన్నారు. 4,000 రూపాయలు 2,000 నుంచి 4,000 చేస్తా అన్నారు మీరు. ఆ పెద్ద మనుషులు అడుగుతున్నారు మేము ఊళ్ళలో తిరుగుతుంటే. ఇట్లా మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చమని అడిగితే ప్రజలు కొడతామని చెప్పేసి అనడం, చెప్తాం కొడతామని చెప్పడం భావ్యం కాదు అన్నాడు. ఒక మాట కూడా అక్షరం కూడా తప్పు మాట్లాడాడు సందీప్ రెడ్డి. ఆయన చాలా మెతక మనిషి. ఆయన అది అట్లా మాట్లాడినట్టునే చాలామంది మేము ఆశ్చర్యపోయినాం. అంత మంచిగా పద్ధతిగా మాట్లాడితే వారి కుక్కలు ఉసిగొలిపి కింద నుంచి పైగా పోలీసు వాళ్ళు వీళ్ళు గుజ్జుకపోయి జైలు ఏరి ఏమనుకుంటుండే వాడు ఏమన్నా రాజా నిజామా? నిజాంనే తరిమి కొట్టిన వాళ్ళం పత్తా లేకుండా నువ్వెంత నీ లెక్క అంత వాళ్ళ కాపలా కుక్క కూడా పనికిరావు నువ్వు. ఈ ఉడుతుపులకు భయపడేవాడు లేడు. నీ అయ్యల్ని నీ బాసుల్ని తల వంచి మెడలు వంచి తెలంగాణ తెచ్చాడు కేసీఆర్. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే సైనికులం మేము. నీలాంటి ఊర కుక్కలు ఏం చేస్తాయి? నిజమే అధికారం ఉంది, పోలీస్ స్టేషన్ మా చేతులు ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ మా చేతులు ఉంది. నీ ముండ చేతులు పెట్టుకో, ఎవరికి కావాలి ఒక్కనాడు పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడే మాకు లేదు. మేము 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్ వాడలే ఎక్కడ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. పోలీసు వాళ్ళ మీద ఆధారపడే మీలాంటి వెధవ పనులు మేము ఇప్పుడు చేయలేదు. అధికారం అడ్డం పెట్టుకొని ఎందుకు చేస్తాం? ఈ అధికార అహంకారాన్ని ప్రజలు క్షమించరు.